రైట్, ట్రాన్స్ఫర్మేషన్స్ చెప్పుకుంటున్నాం. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ వన్. మన క్వశ్చన్ ఏముందో ఒకసారి చూడండి. ఇక్కడ ఇఫ్ cos x plus cos y equals to 3/7 and cos x minus cos y equals to 5/9, show that 27 tan x minus y by 2 plus 35 cot x plus y by 2 equals to 0 అనేది మనం ప్రూవ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ వన్. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ వన్ ఓ మోడల్ చేద్దాం. రైట్, ఫస్ట్ మనకు చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే మనకు cos x plus cos y ఈక్వల్స్ ఏమి ఇచ్చారంటే మనకు 3/7 అండ్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే మనకు cos x minus cos y. ఫార్ములా వచ్చేసి మనకు 5/9. ఓకే, రైట్. మనకి ఫార్ములాస్ తెలుసు కదా. cos c plus cos d ఫార్ములా తెలుస్తుందా? చూడండి, ఇక్కడ cos c plus cos d ఫార్ములా ఏముంది? 2 cos c plus d/2 cos c minus d/2. అదే విధంగానే cos c minus cos d ఫార్ములా -2 sin c plus d/2 sin c minus d/2. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, నేను వీటిపైన ఆన్సర్ చేస్తాను. రైట్, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. cos x plus cos y equals to 3/7 and cos x minus cos y equals to 5/9. ఓకే, రైట్. ఫస్ట్ చూడండి, మనకు ఇచ్చినటువంటిది cos x plus cos y. ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉన్నట్టు మనకు cos c plus cos d. cos c plus cos d ఫార్ములా ఏమంటే మనకు 2 cos c plus d/2. c అంటే మనకి ఇక్కడ ఏముంది? x ఉంది. d అంటే ఏముంది? y. కాబట్టి 2 cos x plus y/2 into cos x minus y/2 equals to మనకు 3/7. ఓకే, ది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకుందాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే మనకు చూడండి. సెకండ్ వన్ చూడండి. రైట్, సెకండ్ వన్ చూడండి. cos x minus cos y equals to cos x minus cos y equals to 5/9. ఏ ఫార్ములా ప్రకారం మనకు cos c minus cos d ఫార్ములా ప్రకారం వస్తుంది. చూడండి, ఇక్కడ c అంటే మనకు x, d అంటే మనకు y. d అంటే ఏముంది? y ఉంది. రైట్, చూడండి, ఫార్ములా వచ్చేసి మనకు -2 sin c plus d/2 into sin c minus d/2 అట్లుంది. మనకి ఇక్కడ x లు y లు ఉన్నాయి కాబట్టి -2 x plus y/2 into sin x minus y/2 equals to 5/9. ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇది అర్థమైందా మీకు? ఫస్ట్ నేను చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాను. cos x plus cos y తీసుకొని ఈక్వల్స్ టు మనకు 3/7 ఉంది. నేను ఫార్ములా అనేది అప్లై చేస్తాను. cos c plus cos d ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం నేను ఇక్కడ అప్లై చేస్తాను. 2 cos x plus y/2 into cos x minus y/2 ఈక్వల్స్ టు మనకి ఏముందంటే ఇక్కడ 3/7 ఉంది. కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. ఈక్వేషన్ నెంబర్
1. అదే విధంగా నేను సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటాం. మనం సెకండ్ ఈక్వేషన్ ఏముందంటే మనకు cos x minus cos y equals to 5/9 అనేది ఉంది, రైట్. దీన్ని కూడా ఫార్ములా ప్రకారం రాస్తే cos c minus cos d ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి మనకు ఆ ఫార్ములా ప్రకారం రాస్తే -2 sin x plus y by 2 into sin x minus y by 2 equals to 5/7 అనేది అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 అవుతుంది. మనకు ఫైనల్ గా ఏం ప్రూవ్ చేయాలంటే 27 tan x minus y by 2 అన్నారు కాబట్టి మన ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చేద్దాం. ఈక్వేషన్ 2 ఏముంది మనకు -2 sin x plus y by 2 sin x minus y by 2 equals to 5/7 అనేది ఉంది. ఈక్వేషన్ 2 రాద్దాం ఫస్ట్. ఈక్వేషన్ 2 చూడండి, -2 sin x plus y by 2 sin x minus y by 2 equals to 5/9 అనేది ఉంది. హోల్ డివైడెడ్ బై మనకు ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకు 2 cos x plus y by 2 cos x minus y by 2 equals to 3/7 equals to 3/7. చూడండి, 2 cos x plus y by 2 cos x minus y by 2 equals to మనకి ఏముంది ఇక్కడ 3/7. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే ఉన్నాయంటే 2 క్యాన్సిల్ అవుతుంది, 2 గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ చూడండి sin by cos మనకి ఏమవుతుంది, sin by cos tan అవుతుంది, tan x plus y by 2 tan x minus y by 2 equals to sin by cos అంటే tan, ఇక్కడ కూడా sin by cos అంటే tan రాసేస్తాం. రిమైనింగ్ చూడండి ఇక్కడ 5 into 7. ఈ డినామినేటర్ మనకి న్యూమరేటర్ లో వెళ్తే రివర్స్ అవుతుంది కదా, 7/3 అవుతుంది కాబట్టి 7 3s గా మనకి ఏమవుతుంది 7 5s 35, 7 5s 35, 9 3s ఏమవుతుంది మనకు 27. ఓకే, రైట్. ఓకే, మనకి ఇక్కడ ఆన్సర్ చూడండి ఒకసారి, ఆన్సర్ చూస్తాను. ఆన్సర్ ఏముందంటే మనకు 27 tan x minus y by 2. ఈ x minus y by 2 వాల్యూ ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ చూడండి మనకి వాల్యూ tan x minus y by 2 ఉంది కాబట్టి దీన్ని అట్లా పెట్టుకుందాం. ఈ tan అనేది అటు సైడ్ వెళ్తే మనకు డివిజిబుల్ అవుతుంది, రైట్. చూడండి ఈ 27 అనేది మనకు డివిజిబుల్ అవుతుంది, ఇటు సైడ్ వస్తే మనకు మల్టిపుల్ అనేది అవుతుంది. 27 tan x plus y by 2 into tan x minus y by 2 equals to 35 అనేది ఉంది. ఇక్కడ tan అనేది మల్టిపుల్ అవుతుంది, tan అటు సైడ్ వెళ్తే మనకు డివిజిబుల్ అవుతుంది. మనకు 1/tan అంటే కాట్, ఓకేనా. కాబట్టి tan అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది మనకు కాట్ అనేది అవుతుంది. కాబట్టి ఇటు సైడ్ -27 tan x minus y by 2 ఈక్వల్స్ టు ఈ tan చూడండి, ఈ tan ఇక్కడ మల్టిపుల్ అవుతుంది, అటు సైడ్ వెళ్తే మనకు కాట్ అనేది అవుతుంది, ఓకేనా. tan ఇటు సైడ్ మల్టిపుల్ అవుతే మనకు అటు సైడ్ పంపించినప్పుడు మనకు కాట్ అనేది అవుతుంది. 35 cot x plus y by 2. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి మనకు కావాల్సినది ఈక్వల్స్ టు 0 చేసుకున్నారు, ఇటు సైడ్ 0 చేసుకుంటే చూడండి ఈక్వల్స్ టు ఇది
మైనస్ టర్మ్ ఉంది, అటు సైడ్ వెళ్తే మనకు ప్లస్ టర్మ్ అవుతుంది. 35 cot x plus y by 2 plus 27 tan x minus y by 2. ఓకే రైట్, ఇది మనకు ఫైనల్ ఆన్సర్. ఇంకోసారి చూడండి, మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇది రాసుకోవద్దని ఫస్ట్ గివెన్ దట్ అని చెప్పేసి ఈ క్వశ్చన్ ఇది రాసుకోండి. cos x plus cos y equals to 3/7. అదేవిధంగానే ఫార్ములా ప్రకారం రాస్తే చూడండి, ఇది cos c plus cos d ఫార్ములా ప్రకారం ఉంది. మన cos c plus cos d ఫార్ములా 2 cos c plus d by 2 cos c minus d by 2. ఇక్కడ c అంటే మనకి ఏముందంటే x ఉంది, d అంటే ఏముంది y ఉంది, కాబట్టి 2 cos x plus y by 2 into cos x minus y by 2 equals to మనకి 3/7 అనేది ఉంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ దానికి ఫార్ములా అప్లై చేస్తే అది ఈక్వేషన్ 1. ఇక్కడ మనకు 1 మార్క్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. సెకండ్ ఈక్వేషన్ ఉంది cos x minus cos y. cos x minus cos y equals to 5/9. cos x minus cos y equals to 5/9. ఓకే రైట్, ఇది కూడా ఫార్ములా ప్రకారం రాస్తే మనకు cos x మైనస్ అంటే cos c మైనస్ cos d ఫార్ములా ప్రకారం ఉంది. cos c మైనస్ cos d ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి మన cos c మైనస్ cos d ఫార్ములా ఏముంటే -2 sin c plus d by 2 into sin c minus d by 2. ఇక్కడ c అంటే మనకు x, d అంటే y కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం రాసి చూడండి, -2 sin of x plus y by 2 into sin of x minus y by 2 equals to 5/9 అనేది అవుతుంది. ఇది మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. రైట్, ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడ మనకు 2 మార్క్స్ వచ్చేసినట్టు, అంటే ఫార్ములా వరకు అప్లై చేస్తున్నాం. ఇది 1 మార్క్, ఇది 1 మార్క్. నెక్స్ట్ రిమైనింగ్ సింపుల్ మెథడ్ చూడండి, మనకి ఈక్వేషన్ లో ఆన్సర్ చూపిమన్నాడు. ఆన్సర్ చూపిమన్నప్పుడు ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 ఏముంది మనకు -2 sin x plus y by 2 into sin x minus y by 2 equals to 5/9 ఉంది. హోల్ డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చూడండి, 2 cos x plus y by 2 into cos x minus y by 2 equals to మనకు 3/7 ఉంది. ఈక్వేషన్ 1 ఇక్కడ రాస్తాం డినామినేటర్. అది చూడండి, ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్ ఈక్వల్స్ టు మనకు ఇక్కడ 5/9 డివైడెడ్ బై 3/7 అనేది ఉంది. మనకు సైన్ బై కాస్ అంటే ఏం తెలుసు, ఈ పార్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 మార్క్స్ వస్తాయి. ఈ పార్ట్ సాల్వ్ చేస్తే మనకు 3 మార్క్స్ వస్తాయి. రైట్, ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 రాసిన తర్వాత సింప్లిఫై చేస్తున్నాం చూడండి, ఈ మైనస్ అట్లే ఉంటుంది. సైన్ బై కాస్, సైన్ బై కాస్ అంటే మనకి ఏం తెలుసు tan. ఇక్కడ ఏముంది రెండింటికి x plus y by 2 x plus y by 2 కాబట్టి tan x plus y by 2. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సైన్ బై కాస్. సైన్ బై కాస్ అంటే మనకి ఏం తెలుసు tan. కాబట్టి ఇక్కడ x minus y by 2 x minus y by 2 ఉన్నాయి కాబట్టి tan x minus y by 2 ఈక్వల్స్ టు ఇక్కడ మల్టిపుల్ చేసేటప్పుడు చూడండి, మనకి ఇక్కడ 5/9 ఇంటూ డివైడెడ్ బై 3/9 ఉంది. మనకి న్యూమరేటర్ అలాగే ఉంటుంది 5/9 అని, ఇంటూ ఇక్కడ చూడండి ఈ డినామినేటర్ పై ఇట్లా రెసిప్రోకల్ అయినప్పుడు రివర్స్ అనేది అవుతుంది, 7/3 అవుతుంది. ఓకేనా, ఇట్లా చేస్తున్నా ఓకే, లేదా ఈ వాల్యూస్ రెండు మల్టిపుల్ చేసినా సరే. ఓకేనా, 5 7 జా మనకు 35, 9 3 జా 26. ఓకే రైట్, ఇక్కడ 27 అనేది డివిజిబుల్ అవుతుంది, ఇటు సైడ్ వస్తే మనకు మల్టిపుల్ అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి -27 అవుతుంది. రైట్, రిమైనింగ్ చూడండి tan x plus y by 2
ఇంటూ tan x మైనస్ y బై 2 ఈక్వల్స్ టు 35 ఉంటుంది. మనకు ఆన్సర్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి tan ఇక్కడ మల్టిపుల్ అవుతుంది, అటు సైడ్ వెళ్తే మనకు డివిజిబుల్ అవుతుంది. 1/tan అంటే మనకు కాట్, కాబట్టి నేను డైరెక్ట్ గా కాట్ రాస్తాను ఇక్కడ. రైట్, tan x ప్లస్ y బై 2 మల్టిపుల్ అవుతుంది, అటు సైడ్ వెళ్తే కాట్ x ప్లస్ y బై 2 అవుతుంది. ఓకే, 35 ఇంటూ కాట్ x ప్లస్ y బై 2. ఫైనల్ గా మనకు ఆన్సర్ రావాలి కాబట్టి ఆన్సర్ చూడండి 0 ఈక్వల్స్ టు, ఇదంతా మైనస్ టర్మ్, మనకు -27 tan x మైనస్ y బై 2 అనేది మనకు మైనస్ టర్మ్, అటు సైడ్ వెళ్తే మనకు ప్లస్ టర్మ్ అవుతుంది. ఓకేనా, ఇది ఫైనల్ ఆన్సర్. 35 cot x plus y by 2 plus 27 tan x minus y by 2. ఓకే, ఇది మనకు ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా చేయాలా. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇలాంటిది చాలా ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా? రైట్, ట్వెల్త్ లో 7th వన్ అమ్మా, 7.12. 7.12 12th లో సెవెంత్ ప్రాబ్లం చేయాలా? ఓకే ఓకే, రైట్, ఇంకోటి చేసిన తర్వాత నేను చేస్తానమ్మా. ఈ రోజంతా నేను అవైలబుల్ గానే ఉంటాను, నేను కాలేజీకి అయితే పోవట్లేదు. ఓకేనా, రైట్, ఇంకో క్వశ్చన్ చూడండి ఇలాంటిది. ఇఫ్ sin x plus sin y equals to 3/4 and sin x minus sin y equals to 2/5, prove that. రెండు విధాలుగా అడుగుతున్నారు. 8 cot x minus y by 2 equals to 15 cot x plus y by 2, or లేదా ఇక్కడ చూడండి, ఈ కాట్ అటు సైడ్ వెళ్తే ప్లస్ మనకు tan అవుతుంది, ఈ కాట్ ఇటు సైడ్ వస్తే tan. ఈ కాట్లలో అడగచ్చు, tan లో అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, tan లో అడిగితే ఈ విధంగా ప్రూవ్ చేయాలా. 8 tan x plus y by 2 equals to 15 tan x minus y by 2. ఓకే రైట్, ఓకే రైట్, ఈ ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి నీట్గా. ఫస్ట్ మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ sin x plus sin y equals to, రైట్ చూడండి, sin x plus sin y ఈక్వల్స్ టు మనకేమి ఇచ్చారంటే 3/4. ఓకే, ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. దీన్ని ఏ ఫార్ములా ప్రకారం అంటే మనకు sin c plus sin d, sin c plus sin d ఫార్ములా తెలుసు కదా మనకు. రాస్తున్నాను ఇక్కడ, sin c plus sin d ఫార్ములా వచ్చేసి మనకు 2 sin c plus d by 2 sin c minus d by 2. ఓకే, ఇది ఫార్ములా మనకు. sin c plus sin d ఫార్ములా వచ్చేసి 2 sin c plus d by 2 sin c minus d by 2. ఇక్కడ c అంటే మనకు x అవుతుంది, d అంటే y అవుతుంది. కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం మనం రాస్తే చూడండి, that is equals to 2 sin c అంటే మనకు x కదా, x plus y by 2 into cos, రైట్, ఫార్ములాలో cos ఉండాలి కదా, సైన్ రాస్తాను,
రైట్ 2 sin c plus d by 2 into cos c minus d by 2 ఇది ఫార్ములా మనకు రైట్ ఇక్కడ చూడండి 2 sin x plus y by 2 into cos x minus y by 2 equals to మనకి ఏముంది ఇక్కడ 3 by 4 equals to 3 by 4 ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే మనకు sin x minus sin y sin x minus sin y equals to 2 by 5 2 by 5 అనేది ఇచ్చారు రైట్ ఇదే ఫార్ములా ప్రకారం అంటే మనకు sin c minus sin d sin c minus sin d ఫార్ములా ఏమంటే మనకు 2 cos c plus d by 2 sin c minus d by 2 ఓకే ఈ ఫార్ములా ప్రకారం c plus లో c plus లో x d plus లో మనం y అనేది అప్లై చేద్దాం 2 cos x plus y by 2 into sin x minus y by 2 equals to మనకి ఏమంటే 2 by 5 ఓకే ఈక్వేషన్ నెంబర్ 2 రైట్ ఇప్పుడు ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 చేసినామంటే మనకు కావాల్సిన ఆన్సర్ మనకు వచ్చేస్తుంది ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 ఆర్ లేదా ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 చేసినా మనకు ఆన్సర్ అనేది వస్తుంది రైట్ చూడండి నేను ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చేస్తున్నాను ఈక్వేషన్ 2 మనకి ఏముందంటే చూడండి ఇక్కడ 2 cos x plus y by 2 into sin x minus y by 2 equals to మనకి ఏముందంటే 2 by 5 all divided by మనకి ఈక్వేషన్ 1 చూడండి 2 sin x plus y by 2 cos x minus y by 2 ఉంది 2 sin x plus y by 2 into cos x minus y by 2 equals to మనకి ఏముందంటే ఇక్కడ 3 by 4 రైట్ 2 get cancel మన cos by sin అంటే ఏం తెలుసు cot అని తెలుసు cot x plus y by 2 x plus y by 2 sin by cos అంటే tan x minus y by 2 equals to ఇది చూడండి 2 4 ja 8 divided by 5 3 ja 15 రైట్ ఈ 15 డివిజిబుల్ అవుతుంది ఇట్ సైడ్ ఆఫ్ మల్టిపుల్ అవుతుంది 15 cot x plus y by 2 into tan x minus y by 2 equals to 8 రైట్ మనకు కావాల్సినది ఇక్కడ వచ్చింది మనకి tan లో కావాలన్నప్పుడు tan ఇట్లా పెట్టేసుకుంటాం ఈ కాట్ అనేది అటు సైడ్ వెళ్తే మనకు tan అనేది అవుతుంది లేదా కాట్లలో కావాలనుకున్నప్పుడు కాట్ ని ఇక్కడే పెట్టేసి ఈ tan అనేది అటు సైడ్ పంపించుకుంటే మనకు రెండు కాట్లలో వస్తాయి ఓకే రైట్ మన క్వశ్చన్ లో కాట్లలో అడిగారు కాబట్టి ఫస్ట్ కాట్లలో నేను చేస్తున్నాను లేదా తర్వాత చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా కాట్ అటు సైడ్ వెళ్తే మనకు tan అవుతుంది లేదా tan అటు సైడ్ వెళ్తే కాట్ అనేది అవుతుంది అది చూడండి నేను tan అనేది అటు సైడ్ పంపిస్తున్నాను ఏమవుతుందంటే మనకు 15 cot x plus y by 2 equals to 8 ఈ tan మల్టిపుల్ అవుతుంది అటు సైడ్ వెళ్తే మనకు
మనకు tan అనేది cot అనేది అవుతుంది. అంటే 1/tan అనేది మనకు cot కదా, 1/tan అంటే cot కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఆర్ లేదా మనకు tan లో కావాలనుకున్నప్పుడు tan అట్లా పెట్టేసుకుంటాం, ఈ cot ని సైడ్ పంపిస్తాం, అంటే 15 tan x minus y/2 ఇటు సైడ్ అట్లే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈక్వల్స్ తర్వాత 8 ఉంది. ఈ cot అనేది మనకు మల్టిపుల్ అవుతుంది, అటు సైడ్ వెళ్తే చూడండి cot 1/cot అంటే tan, కాబట్టి cot అటు సైడ్ వెళ్తే మనకు tan అనేది అవుతుంది, tan x plus y/2. ఓకే, ఇది మనకు ఆన్సర్. ఇంకోసారి చూడండి నీట్గా. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో ఫస్ట్ sin x plus sin y equals to 3/4 ఉంది. మనకి ఫార్ములా ఏ ఫార్ములా ప్రకారం ఉన్నది, sin c plus sin b ఫార్ములా ప్రకారం ఉంది. sin c plus sin d ఫార్ములా మనకు 2 sin c plus d/2 cos c minus d/2. ఈ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే 2 sin x plus y/2 into cos x minus y/2 equals to 3/4 అనేది అవుతుంది. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి, sin x minus sin y equals to 2/5 అవుతుంది. ఇదే ఫార్ములా ప్రకారం ఉన్నట్టు sin c minus sin d ఫార్ములా ప్రకారం ఉంటుంది. 2 cos c plus d/2 sin c minus d/2 ఈ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం అప్లై చేస్తే 2 cos x plus y/2 sin x minus y/2 equals to 2/5. ఓకే, మనం ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చేసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చేస్తుంది. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ లైన్ చేయడం. చూడండి, cos బై sin అంటే మనకి ఏం తెలుసు, cot. ఇక్కడ x plus y/2 ఉంది కాబట్టి cot x plus y/2. sin బై cos అంటే మనకి ఏం తెలుసు, tan. కాబట్టి ఇక్కడ x minus y/2 ఉంది కాబట్టి tan of x minus y/2 equals to, చూడండి ఇది చాలా ఇంపార్టెంట్, 2 4 ja 8. ఓకే, 5 3 ja మనకు 15 అవుతుంది, రైట్, 8/15. నెక్స్ట్ ఇక్కడ 15 అనేది మనకు డివిజిబుల్ అవుతుంది, ఇక్కడ చదివిస్తే మల్టిపుల్ అవుతుంది. ఓకే, ఈ స్టెప్ వరకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు క్వశ్చన్ లో అడిగింది బోత్ రెండు కాట్లలో ఉన్నాయా, రెండు ట్యాన్లలో ఉన్నాయా. సపోజ్ కాట్లలో మనకు ఆన్సర్ రావాలనుకుంటే కాట్ ఇట్లా పెట్టేసి ట్యాన్ అనే దాన్ని అటు సైడ్ పంపిస్తే మనకి ఈ విధంగా వస్తుంది. 15 cot x plus y/2 equals to 8 into ఈ ట్యాన్ మల్టిపుల్ అవుతుంది కాబట్టి అటు సైడ్ వెళ్తే మనకు కాట్ అనేది అవుతుంది, కాట్ x minus y/2 అవుతుంది. ఆర్ లేదా దీన్నే మనం ట్యాన్ లో చేంజ్ చేయాలంటే ఈ ట్యాన్ అనేది ఇట్లా పెట్టేసుకుంటాం, అంటే 15 tan x minus y/2 ఉంటుంది. ఈ కాట్ అనేది మల్టిపుల్ అవుతుంది కాబట్టి అటు సైడ్ వెళ్తే మనకు tan అనేది అవుతుంది, ఓకేనా, 8 tan x plus y/2. ఓకే, రైట్. ఇవి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సినవి ఈ మెథడ్స్. ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను కొంచెం స్పీడ్ గా చెప్పుకుంటూ పోతున్నానమ్మా. ఇక్కడ వీడియో కూడా స్టాండ్ లేదు, మర్చిపోయించాను నేను, స్టాండ్ ఉంటే బాగుండు. ఓకే, రైట్. మీ క్వశ్చన్ అడగండి, నేను ఆ క్వశ్చన్ చెప్తాను. ఏదో క్వశ్చన్ అడిగారు, రైట్, చెప్పండి ఏ క్వశ్చన్ కావాలి. ఏదో క్వశ్చన్ అడిగారమ్మా. సెవెంత్ క్వశ్చన్. ఓకే, సెవెంత్ క్వశ్చన్ అక్కడ చూడండి ఏముందంటే, సెవెంత్ క్వశ్చన్ చూడండి, sin 3a into sin 7a plus sin a into sin 11a divided by sin 3a into cos 7a plus sin a into cos 11a. మనకు నిన్న సెకండ్ ఇయర్ చెప్పుకునేటప్పుడు ఓకే అదే చెప్తున్నాను ఇప్పుడు. ఇక్కడ చూడండి,
మనం నిన్న చెప్పుకున్న ఫార్ములాస్ ఒకటి 2 sin a cos a ఫార్ములా, 2 sin a cos a ఫార్ములా తెలుసా మీకు? 2 sin a cos a ఫార్ములా మనకి ఏం తెలుసు అంటే sin a plus b plus sin a minus b. ఓకే, ఇది ఫార్ములా 2 sin a cos b. 2 sin a cos b, 2 sin a cos b ఫార్ములా మనకు sin a plus b plus sin a minus b. రైట్, ఇంకోటి వచ్చేసి 2 cos a sin b, 2 cos a sin b ఫార్ములా వచ్చేసి మనకు sin a plus b మైనస్ sin a minus b. ఇవి చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్ లో మనము. రైట్, అదే విధంగా మనకు ఇక్కడ ఇదే ఉంది, ఈ ఫార్ములా ప్రకారం 2 cos a sin b అంటే sin a plus b మైనస్ sin a minus b. మనకి న్యూమరేటర్ లో రెండు సైన్లే ఉన్నాయి కాబట్టి రైట్, ఈ ఫార్ములా కూడా చెప్పుకుందాం. 2 cos a cos b, 2 cos a cos b ఫార్ములా వచ్చేసి మనకు cos a plus b ప్లస్ cos a minus b. ఈ ఫార్ములా చెప్పుకున్నాం. ఫస్ట్ బేసిక్స్ వస్తే మనకి ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ 2 sin a sin b, 2 sin a sin b ఫార్ములా వచ్చేసి మనకు cos a minus b మైనస్ cos a plus b. ఓకే, రైట్, ఇవి మనకు ఫార్ములాస్. వీటిల్లో మనకు క్వశ్చన్ ఏ విధంగా ఉందో ఒకసారి రాస్తాను చూడండి. హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ రాస్తున్నాను, sin 7a into sin 3a plus sin 11a into sin a whole divided by cos 7a into sin 3a plus cos 11a into sin a ఈక్వల్స్ టు మనకు tan 8a అని ప్రూవ్ చేయాలా. రైట్, ఇక్కడ చూడండి, కంపేర్ చేయండి నీట్ గా. మనకు ఇక్కడ రెండు సైన్లే ఉన్నాయి, ఇక్కడ కూడా రెండు సైన్లే ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు 2 అనేది లేదు, 2 అనేది లేదు కాబట్టి, ఇక్కడ కూడా 2 అనేది లేదు కాబట్టి మనం ఇచ్చిన క్వశ్చన్ లో LHS అని తీసుకుంటాం. LHS ఈక్వల్స్ టు గివెన్ దట్ అని చెప్పేసి LHS ఈక్వల్స్ టు తీసుకుంటాం మొత్తం అంతా. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 2 లేదు కాబట్టి న్యూమరేటర్ అంతా 2 తో మల్టిపుల్ చేస్తున్నాం, డినామినేటర్ కూడా 2 తో మల్టిపుల్ చేస్తున్నాం. అంటే ఈ 2 గెట్ క్యాన్సిల్ అవుతాయి కదా, ఈ 2 గెట్ క్యాన్సిల్ అవుతాయి కదా మనం. కాబట్టి ఈ 2 ఎందుకు తీసుకున్నాం అంటే మన ఫార్ములా ప్రకారం రావడం కోసం 2 sin a sin b. ఓకేనా, ఆ ఫార్ములా ఇప్పుడు 2 తో మల్టిపుల్ చేస్తాను చూడండి. న్యూమరేటర్ లో ఏమవుతుందంటే 2 sin 7a into sin 3a plus 2 sin 11a into sin a whole divided by, ఇది కూడా చూడండి, 2 cos 7a into sin 3a plus ఈ 2 తో మల్టిపుల్ చేస్తున్నాం, 2 cos 11a sin a. రైట్, ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకు ఇక్కడ ఉండే ఫార్ములాస్ లో ఈ ఫార్ములా న్యూమరేటర్ అప్లికబుల్ అవుతుంది. 2 sin a sin b ఫార్ములా అంటే cos a minus b minus cos a plus b అవుతుంది. నెక్స్ట్ డినామినేటర్ చూసుకుంటే 2 cos a sin b ఆ ఫార్ములా అంటే సెకండ్ ఫార్ములా. 2 cos a sin b ఫార్ములా వచ్చేసి మనకు sin a plus b మైనస్ sin a minus b ఫార్ములా అప్లై చేస్తాం. చూడండి, మనకి ఇది 2 sin a sin b ఆ ఫార్ములా ప్రకారం ఉందా.
ఇక్కడ ఏ అంటే మనకు 7a, బి అంటే 3a ఉంది. రైట్ చూడండి. రైట్ కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం రాస్తుంది చూడండి. cos a minus b. a అంటే మనకు 7a minus 3a minus cos a plus b అంటే 7a plus 3a. ఇది ఫస్ట్ దానికి దీనికి. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములానే. ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి మనకు 11a ఉంది, బి వాల్యూ వచ్చేసి ఏ ఉంది కాబట్టి రైట్ చూడండి. cos 11a minus a మైనస్ cos అడిషన్ చేస్తాం ఇప్పుడు 11a plus a. ఓకే, హోల్ డివైడెడ్ బై డినామినేటర్ చూడండి మనకు 2 cos a sin b. ఆ ఫార్ములా ప్రకారం వస్తే మనకు 2 cos a sin b ఫార్ములా వచ్చేసి sin a plus b minus sin a minus b. ఈ ఫార్ములా ప్రకారం మనం వస్తున్నాం కాబట్టి ఇక్కడ a అంటే మనకు 7a, b అంటే 3a. కాబట్టి రెండు సైన్లు అనేవి వస్తాయి మనకు. sin a plus b అంటే 7a plus 3a minus sin 7a minus 3a. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా సేమ్ 2 cos a sin b ఫార్ములా ప్రకారం ఉంది. ఇక్కడ a అంటే మనకు 11a ఉంది, b అంటే a ఉంది కాబట్టి sin 11a plus a minus sin 7a 11a minus a. ఓకే రైట్, దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూమరేటర్ సింప్లిఫై చేస్తున్నాము. cos ఆఫ్ 7 minus 3 అంటే మనకు 4 అవుతుంది. 7a minus 3a 7a minus 3a మనకి ఏమవుతుందంటే 4a. ఓకే, మైనస్ cos ఆఫ్ 7a plus 7 plus 3 అంటే మనకు 10. 7a plus 3a అంటే 10a. నెక్స్ట్ ప్లస్ cos 11 minus 1 అంటే 10. 11a minus a అంటే 10a. cos 10a minus cos of 11 plus 1 అంటే 12. 11a plus a అంటే 12a. ఓకే రైట్, ది డినామినేటర్ చూడండి. sin 7a plus 3a అంటే 10a minus sin ఇది చూడండి 7a minus 3a అంటే 4a plus sin ఇది చూడండి 11a plus a 11a plus a అంటే 12a minus sin 11a minus a అంటే 10a. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ అయితే మనం క్యాన్సిల్ చేద్దాం. న్యూమరేటర్ లో చూడండి cos 10a అంటే ప్లస్ cos 10a, ఇక్కడ మైనస్ cos 10a, రెండు క్యాన్సిల్ అవుతాయి మనకు. రిమైనింగ్ ఏముంటుందో చూద్దాం. రిమైనింగ్ cos 4a మైనస్ cos 12a ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? 10 ఇక్కడ 10 ఉంది, ఇది ప్లస్ sin 10a, ఇది మైనస్ 10a, ఇవి రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ చూడండి మనకు cos 4a minus cos 12a whole divided by ఇక్కడ ప్లస్ టర్మ్ ముందు రాసుకుందాం. ప్లస్ టర్మ్ ఏముంది మనకు sin 12a minus sin 4a. రైట్, ఇది మనకు ఇప్పుడు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా అనేది అప్లై చేద్దాం. న్యూమరేటర్ లో cos c minus cos d ఫార్ములా అప్లై చేద్దాం. డినామినేటర్ లో sin c minus sin d వస్తున్నాయా మీకు? రైట్, చూడండి cos c minus cos d ఫార్ములా వచ్చేసి మనకు
sin c plus d by 2 to 4a plus 12a by 2 into sin d minus c by 2 రాస్తున్నా ఇక్కడ మైనస్ లేదు కాబట్టి ఓకేనా 2 sin c plus d by 2 sin d minus c by 2 d అంటే 12a minus 4a by 2 whole divided by next denominator sin c minus sin d formula sin c minus sin d formula వచ్చేటండి 2 cos c plus d by 2 c అంటే 12a plus 4a divided by 2 into sin c minus d by 2 అంటే 12a minus 4a divided by 2 ఇక్కడ sin 12a minus 4a by 2 12a minus 4a by 2 క్యాన్సిల్ అవుతుంది 2 2 కి క్యాన్సిల్ అవుతుంది రిమైనింగ్ చూడండి sin by cos మనకి tan అవుతుంది tan ఇక్కడ ఏముంది మనకి ఇంకా 4a plus 12a by 2 4a plus 12a by 2 అంతా ఒకటి 12a plus 4a by 2 that is equals to tan 12 plus 4 అంటే మనకు 16a divided by 2 16 by 2 అంటే 8a tan 8a ఓకే మీరు రాసుకోవాల్సినది దీన్ని ఈ విధంగా రాసుకో ఓకే రైట్ చూడండి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ స్టార్టింగ్ రాసుకోండి లీస్ట్ వాల్యూ తర్వాత రాసుకుంటే మనం ఈ విధంగా రాసుకోవచ్చు ఇది మన క్వశ్చన్ ఇవి రెండు ఏ ఫార్ములా ప్రకారం ఉన్నాయంటే న్యూమరేటర్ వచ్చేసి మనకు రెండు సైన్ లో ఉన్నాయి కాబట్టి 2 sin a cos b 2 sin a sin b ఆ ఫార్ములా ప్రకారం ఉన్నాయి 2 sin a sin b ఫార్ములా వచ్చేసి మనకు cos a minus b minus cos a plus b ఓకే డినామినేటర్ చూడండి cos c minus sin b 2 cos a sin b ఫార్ములా ప్రకారం ఉన్నాయి 2 cos a sin b అంటే sin a plus b minus sin a minus b ఫార్ములా ప్రకారం ఉన్నాయి ఓకేనా రైట్ ఓకే రైట్ ఇప్పుడు మనకి ఇక్కడ 2 అనేది లేదు కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో మనకు 2 లేదు కాబట్టి నేను 2 తో మల్టిపుల్ చేసుకుంటున్నాను 2 తో డివిజిబుల్ చేసుకుంటున్నాను ఓకేనా రైట్ నెక్స్ట్ నేను సింప్లిఫై చేస్తున్నాను 2 ఇంటూ చూడండి sin 7a ఇంటూ sin 3a ప్లస్ నెక్స్ట్ 2 ఇంటూ sin 11a ఇంటూ sin a డివైడెడ్ బై ఇక్కడ 2 తో సింప్లిఫై చేస్తే 2 ఇంటూ cos 7a ఇంటూ sin 3a ప్లస్ 2 ఇంటూ cos 11a sin a ఓకే ఇప్పుడు ఏ ఫార్ములా ప్రకారం ఉన్నాయి రాద్దాం ఫస్ట్ న్యూమరేటర్ లో వచ్చేసి మనకు 2 sin a sin b ఫార్ములా ప్రకారం ఉన్నాయి కాబట్టి 2 sin a sin b ఫార్ములా వచ్చేసి cos a minus b minus cos a plus b ఫార్ములా ప్రకారం రాద్దాం ఇక్కడ a అంటే మనకు 7a b అంటే 3a కాబట్టి cos 7a minus 3a minus cos 7a plus 3a ప్లస్ ఇంకోటి కూడా ఉంది కదా ఇక్కడ 2 sin 11a sin a ఇది కూడా ఈ ఫార్ములా ప్రకారమే రాస్తున్నా a అంటే మనకు 11a b అంటే a కాబట్టి a b ప్లస్ లో ఇవి రాస్తున్నాను చూడండి cos 11a minus a minus cos 11a plus a whole divided by మనకి డినామినేటర్ లో 2 cos a sin b ఫార్ములా ప్రకారం ఉన్నాయి 2 cos a sin b ఫార్ములా వచ్చేసి sin a plus b minus sin a minus b ఆ ఫార్ములా ప్రకారం మనం అప్లై చేస్తే sin 7a plus 3a minus sin 7a minus 3 ఓకే అదే విధంగానే దీన్ని కూడా ఇదే ఫార్ములా ప్రకారం రాస్తే sin 11a plus a minus sin 11a minus a ఓకే దీని అంతా సింప్లిఫై రాస్తే చూడండి 7 minus 3 మనకి 10 7 minus 3 4 అవుతుంది cos 4a 7 plus 3 మనకి ఏమవుతుంది 10a నెక్స్ట్ cos 11a minus a 10a minus cos 11a plus a cos 12a అవుతుంది whole divided by sin 7a plus 3a అంటే మనకి 10a minus sin 7a minus 3a అంటే sin 4a plus
sin 11a plus a అంటే sin 12a minus sin 11a minus a అంటే sin 10a. ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. ప్లస్ 10a మైనస్ కాస్ 10a క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా sin 10a మైనస్ sin 10a క్యాన్సిల్ అయితే రిమైనింగ్ చూడండి cos 4a మైనస్ cos 12a ఉంటుంది. డివైడెడ్ బై ఇక్కడ ప్లస్ టర్మ్ నేను ముందు రాస్తున్నాను. ప్లస్ అంటే మనకు sin 12a ఉంది మైనస్ sin 4a అనేది రాస్తున్నాం. ఇవి మన ఫార్ములా ప్రకారం రాస్తే న్యూమరేటర్ ఏ ఫార్ములా ప్రకారం ఉందంటే మనకు cos c మైనస్ cos d ఫార్ములా ప్రకారం ఉంది. డినామినేటర్ వచ్చేసి sin c మైనస్ sin d ఫార్ములా ప్రకారం ఉంది. ఈ ఫార్ములా ప్రకారం మనం అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది. 2 sin a plus b by 2 అంటే 4a plus 12a by 2 sin d minus c by 2 రాస్తున్నాను. d minus c by 2 12a minus 4a by 2 okay divided by 2 cos 12a plus 4a by 2 sin 12a minus 4a by 2. ఈ sin get cancel అవుతుంది. ఇక్కడ 2 get cancel అవుతుంది. sin by cos మనకు tan అవుతుంది. tan of 12a plus 4a by 2 ఓకేనా ఈక్వల్స్ టు tan of 12 plus 4 16a by 2 equals to tan 8a. ఓకే రైట్ ఇది మనకు ఆన్సర్ రైట్. ఇంకా ఎన్ని డౌట్ ఈ చాప్టర్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా చెప్పండి మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్ ఇంకా క్వశ్చన్ చెప్పండి అమ్మా. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఇంకా చెప్పండి. ఓకే sin x plus y and cos x plus y ఫార్ములా. sin a plus b ఫార్ములా ఏమా? sin a plus b ఫార్ములా ఏమి? లెవెన్త్ లో సెకండ్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? 11th లో సెకండ్ క్వశ్చన్ అమ్మా. ఇక్కడ ఎక్స్ ప్లస్ లో టీటా ఉంది. టీటా ప్లస్ లో చూడండి క్వశ్చన్ 11th లో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ ప్లస్ లో ఇది సేమ్ క్వశ్చన్. ఇక్కడ ఎక్స్ ప్లస్ లో టీటా ఉంది. ఇక్కడ వై ప్లస్ లో ఫై అనేది ఉంది. మీరు దీన్ని ఈ ఫార్ములా ప్రకారం రాస్తే sin c ప్లస్ sin d ఫార్ములా. సి అంటే టీటా పెడతారు, మనకు డి అంటే ఫై అనేది పెడతారు. ఓకేనా రైట్. ఇది పెద్దదేం కాదులేను, ఈజీగా రాయొచ్చు. ఇంకా చెప్పండి. ఇంకా sin x ప్లస్ వై అండ్ cos x ప్లస్ వై ఫార్ములేనా క్వశ్చనా? ఓకే ఇది ఒక క్వశ్చన్ ఉంది చూడండి. ఇట్లా ఎగ్జాంపుల్లో మనకు షోవట్ అని చెప్పేసి క్వశ్చన్ నెంబర్ ఎంత అది? ఓకే 8th క్వశ్చన్. అన్నీ చేద్దాం. 12th సెకండ్ క్వశ్చన్. ఓకే sin x ప్లస్ వై క్వశ్చన్ ఉంది. ఇది ఎక్కడ ఉంది? ఎగ్జాంపుల్ ఏనా? రైట్. ఎగ్జాంపుల్ 12 సార్ చూడండి. ఎగ్జాంపుల్ 12 ఇది మనకు cos x plus cos y equals to 1/3 అని ఇచ్చారు. అండ్ sin x plus sin y equals to 1/4 అనేది ఇచ్చారు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ tan x plus y by 2 and sin x plus y and cos x plus y. ఇదేనా మీకు క్వశ్చన్ కావాల్సినది? రైట్. ఫస్ట్ మనకు ఇక్కడ tan x plus y by 2 వాల్యూ మనం తెలుసుకున్నామంటే రిమైనింగ్ sin x plus y cos x plus y ఈజీగా మనం కనుక్కుంటాం. ఓకే రైట్. క్వశ్చన్ ఒకసారి చూద్దాం. రైట్ ఇక్కడ చూడండి. మనకు tan a ఫార్ములా tan 2a మనం
tan 2a ఫార్ములా చూడండి మనకు tan 2a ఫార్ములా వచ్చేసి మనకు 2 tan a divided by 1 minus tan square a గుర్తుందా మీకు tan 2a ఫార్ములా వచ్చేసి 2 tan a divided by 1 minus tan square a ఓకే అదే విధంగానే sin 2a ఫార్ములా sin 2a అంటే మనకు 2 sin a cos a అని తెలుసు అవి tan లో రాస్తే ఏమవుతుందంటే మనకు రైట్ చూడండి 2 tan a divided by 1 plus tan square a ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసి cos 2a ఈక్వల్స్ టు మనకి ఫార్ములా వచ్చేసి 1 మైనస్ tan square a divided by 1 plus tan square a ఈ ఫార్ములాస్ మనకు తెలిస్తే రిమైనింగ్ ఈజీగా మనం చేయొచ్చు ఓకే రైట్ ఇవి 2 లో వచ్చినప్పుడు tan 2a అంటే ఈ విధంగా రాస్తాను ఓకేనా రైట్ tan a అన్నప్పుడు ఏం రాస్తామంటే tan a అన్నప్పుడు ఏం రాస్తామంటే a ప్లస్ లో మనకు a/2 అనేది వస్తుంది అన్నమాట రైట్ చూడండి 2 tan a/2 divided by 1 minus tan square a/2 అవుతుంది ఓకే రైట్ నెక్స్ట్ sin a ఏమవుతుందంటే మనకు sin a ఏమవుతుందంటే 2 tan a/2 divided by 1 plus tan square a/2 అవుతుంది cos a ఏమవుతుందంటే 1 minus tan square a/2 divided by 1 plus tan square a/2 అనేది ఫస్ట్ మనకు క్వశ్చన్ చూసేటప్పుడు ఈ బేసిక్ పాయింట్స్ అనేటివి ఇంపార్టెంట్ మనకు బేసిక్ పాయింట్స్ బాగా నేర్చుకున్నాం రైట్ ఇక్కడ చూడండి మీకు దేనికి డిఫరెన్స్ తెలుసుకుంటున్నా తెలిసి ఈ మల్టిపుల్ యాంగిల్స్ లో ఫార్ములాస్ మనకి tan 2a అంటే మన ఫార్ములా 2 tan a divided by 1 minus tan square a sin 2a అంటే ఫార్ములా మనకు 2 tan a by 1 plus tan square a నెక్స్ట్ cos 2a అంటే మనకు 1 minus tan square a by 1 plus tan square a ఇది మనకు ఇది అవసరం లేదు మనకి ఇప్పుడు అవసరమైనవి ఇవి ఈ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ లో మనం రాసుకుంటే చూడండి tan a ఈక్వల్స్ టు మన ఫార్ములా 2 tan a/2 divided by 1 minus tan square a/2 అనేది అవుతుంది ఓకే రైట్ నెక్స్ట్ sin a ఈక్వల్స్ టు 2 tan a/2 divided by 1 plus tan square a/2 అవుతుంది నెక్స్ట్ cos a ఈక్వల్స్ టు మనకు 1 minus tan square a/2 by 1 plus tan square a ఈ బేసిక్స్ ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు నీకు అర్థమవుతుంది చూడండి ఈ a ప్లస్ లో మనకి x ప్లస్ y అవుతుంది a ప్లస్ లో x ప్లస్ y పెట్టుకుంటే మనకు ఆన్సర్ అనేది వస్తుంది రైట్ చూడండి ప్రాబ్లం ఏ విధంగా ఉందంటే మన క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ రాసుకుందాం రైట్ cos x plus cos y equals to 1/3 అనేది ఉంది cos x plus cos y equals to 1/3 ఇదే ఫార్ములా ప్రకారం మనకు cos c plus cos d ఫార్ములా మనకు 2 cos c plus d by 2 cos c minus d by 2 ఆ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా రాస్తున్నాం 2 cos x plus y by 2 ఇక్కడ a అంటే x d అంటే ఇక్కడ c అంటే x d అంటే y అన్నమాట ఓకేనా ఇంటూ cos x minus y by 2 equals to 1/2 ఓకే ఈక్వేషన్ నెంబర్ 1 మనకు తెలిసే విధంగా వస్తే ఫార్ములా ప్రకారం రాసేసుకుంటాం నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే మనకు sin x plus sin y
sin x plus sin y equals to మనకు 1/4 అనేది ఇచ్చారు. మనకు sin c plus sin d ఫార్ములా ప్రకారం రాస్తే చూడండి, sin c plus sin d ఫార్ములా ప్రకారం మనకు sin c plus sin d ఫార్ములా 2 sin c plus d by 2 into cos c minus d by 2. ఓకే, రైట్. 2 sin c plus d by 2, c అంటే మనకు x ఉంది కాబట్టి x plus y by 2 into cos x minus y by 2 equals to 1/4. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, రైట్. మనకి ఇప్పుడు ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చూడండి. ఈక్వేషన్ 2 ఏముంది మనకు 2 sin x plus y by 2 into cos x minus y by 2 equals to 1/4 ఉంది. ఫస్ట్ రాసుకున్నా 2 sin x plus y by 2 cos x minus y by 2 equals to మనకు 1/4 ఉంది. whole divided by మనకి ఈక్వేషన్ 1 చూడు, 2 cos x plus y by 2 into cos x minus y by 2 equals to మనకు 1/2 అనేది ఉంది. 1/2. ఓకే, రైట్. ఇక్కడ 2 get cancel. cos x minus y by 2 cos x minus y by 2 రెండు క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి, sin by cos మనకి ఏం తెలుసు, tan x plus y by 2 equals to చూడండి, లేదా క్యాన్సిల్ చేయండి. 2 1 జా 2 2 జా అంటే 1/2 అనేది మనకు tan x plus y by 2 అనేది మనకు 1/2 అవుతుంది. ఓకేనా? ఓకే. సో 1/3 నా, రైట్. ఓకే, 1/3, రైట్. ఓకే, మనకి ఇది ఆన్సర్ ఏమవుతుందంటే 3/4. ఓకే, రైట్. ఓకే, మనకి ఈక్వేషన్ 2 లో 1/2 ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/3 ఉంది కాబట్టి మనకు 1 3 జా 3, 4 1 జా 4 అంటే 3/4 అవుతుంది. ఇది మనకు tan x plus y by 2. మనకి ఏమేం కనుక్కోమన్నారంటే ఫస్ట్ వన్ sin of x plus y కనుక్కోవాలా. sin of x plus y కనుక్కోవాలా ఫస్ట్ వన్. sin of x plus y ఏమవుతుందో చూద్దాం. ఇందాక ఫార్ములా చెప్పాను నేను. sin a ఈక్వల్స్ టు ఫార్ములా ఏం చూస్తున్నానంటే 2 tan a by 2 divided by 1 plus tan square a by 2 అని చెప్పుకున్నాం కదా ఈ ఫార్ములా. ఇక్కడ a అంటే మనకు x plus y అప్లై చేద్దాం. అంటే sin x plus y ఏమవుతుందో చూడండి. sin x plus y ఈక్వల్స్ టు 2 tan a అంటే x plus y divided by 2 whole divided by 1 plus tan square x plus y by 2. ఓకేనా? మనకి x plus y by 2 వాల్యూ వచ్చింది. tan x plus y by 2 వాల్యూ ఎంత వచ్చింది, 3/4. tan x plus y by 2 వాల్యూ 3/4 అని వచ్చింది కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ అప్లై చేద్దాం. చూడండి, 2 into 3/4 whole divided by 1 plus స్క్వేర్ అనేది ఉంది మనకు. స్క్వేర్ అంటే 3/4 whole square. దీన్ని మీరు క్యాషువల్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి. సింప్లిఫై చేస్తే 2 1 జా 2 2 జా క్యాన్సిల్ అవుతుంది. అంటే 3/2 whole divided by 9/16. 16 1 జా 25. 16 1 జా 16. 16 plus 9 25/16.
ఇదే కదా వచ్చేది. ఐ థింక్ ఇదే అనుకోండి, ఇదే వచ్చాను. రైట్, ఇక్కడ చూడండి 2 1 జా 2 8 జా 8 3 జా ఏమవుతుంది అంటే 24, 24/5 అనేది అవుతుంది. 24/25 ఇది sin x plus y by 2. ఓకే, నాకు ఫార్ములా చెప్పుకున్నాం కదా, sin e అంటే ఈ ఫార్ములా ప్రకారం వస్తుంది. ఓకే, నెక్స్ట్ రైట్, cos x plus y అనుకోవాలన్నారు. సెకండ్ డి వచ్చేసి cos of x plus y కనుక్కోమన్నారు. మనకు ఆల్రెడీ తెలుసు tan of x plus y by 2 వాల్యూ మనకు తెలిసింది. tan of x plus y by 2 వాల్యూ మనకు 3/4 అనేది వచ్చింది. రైట్, మనకి ఇప్పుడు కావాల్సినది cos of x plus y. మనం ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం cos a ఈక్వల్స్ టు, మనం ఏం చెప్పుకున్నాం అంటే ఫార్ములా cos a ఈక్వల్స్ టు 1 మైనస్ tan స్క్వేర్ a by 2 divided by 1 plus tan square a by 2. ఓకే, రైట్, ఇక్కడ మనకు కావాల్సినది a ప్లస్ లో x ప్లస్ y కాబట్టి cos of x plus y ఏమవుతుందో చూడండి. cos of x plus y ఈక్వల్స్ టు, మనం a ప్లస్ లో x ప్లస్ y రాస్తున్నాం, a ప్లస్ లో x ప్లస్ y రాస్తే 1 మైనస్ tan square x plus y by 2 whole divided by 1 plus tan square x plus y by 2. రైట్, ఈ tan x plus y by 2 వాల్యూ మనకు తెలుసు. tan x plus y by 2 వాల్యూ 3/4 అనేది తెలుసు. ఈ ప్లేస్ లో 3/4 రాసేయండి. 1 మైనస్ 3/4 హోల్ స్క్వేర్ whole divided by 1 plus 3/4 whole square. నేను సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి, 9/16 అవుతుంది. నేను ఎల్సిఎం తీస్తే 16 మైనస్ 9/16 whole divided by 16 plus 9/16. 16 get cancel. 16 minus 9 అంటే మనకు 7 అవుతుంది. 7/16 plus 9 25. 7/25 cos x plus y వాల్యూ. ఓకే, రైట్, ఇది ఆన్సర్. ఇంకా ఎనీ డౌట్? ఇంతేనా? రైట్, ఎక్సర్సైజ్ 7.1. 7.1 ఆడింది మనకు. ఎక్సర్సైజ్ 7.1 ఆడింది రాకపోతే ఎక్సర్సైజ్ ఉంది. 14th క్వశ్చన్ ఏదో చెప్పు, క్వశ్చన్ చెప్పు. మనకు 7.1 అనేది C14 లో ఉండింది, C14 కాదు. ఓకేనా, C14 కాదమ్మా, అది మనకు C16 లో మనకు ఇవే ఉన్నాయి. ఓకే, క్వశ్చన్స్ ఏవో చెప్పమ్మా, నేను చెప్తాను. రైట్, ఇంకా ఎనీ డౌట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి అడగండి ఈ చాప్టర్ లో. ఓకే, ఇప్పుడు మనకి ఈ చాప్టర్ లో బాగా నేర్చుకోవాల్సినది నేను ఇందాక చెప్పిన ఫస్ట్ మెథడ్, అంటే లాస్ట్ మెథడ్ అది. ఇక్కడ నేను ఫస్ట్ మెథడ్ లో చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి, ఈ నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ లోది క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్స్ ఎట్లా పడితే అట్లా ఇస్తుంటాడు, ఒకసారి ఈ నెంబర్స్ బాగా చూసుకోండి. ఓకేనా, అదే విధంగా ఇక్కడ చూడండి, cos a plus cos 120 plus a plus cos 120 minus a equals to 0 ఒకటి, sin a plus sin 120 plus a minus sin 120 minus a. ఈ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ చూడండి 7.13 పేజ్ నెంబర్ 7.13 లో ఎన్నో క్వశ్చన్ అమ్మా? 7.13 లో క్వశ్చన్ నెంబర్ చెప్పండి. మనకు 7.13 లేదు ఇక్కడ, పేజ్ నెంబర్ 7.13 లేదమ్మా దీంట్లో. 14th 13 క్వశ్చన్స్ ఉన్నాయి మన దాంట్లో, 14, 15 అసలు లేవు.
ఆ క్వశ్చన్స్ ఏమున్నాయో ఒకసారి నాకు ఇదమ్మా పేజ్ నెంబర్ 7.12 1-2లో వచ్చేసి 13 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి 8th చాప్టర్ అనేది వస్తుంది. మనకు క్వశ్చన్స్ అయితే లేవు దీంట్లో. సారీ, 1 minute. రోల్ నెంబర్ 7. ఓకేనా, నేను మ్యూట్ చేస్తున్నాను. వీడియో చూపించినది ఆ క్వశ్చన్ వీడియో చూపి. C14 మనకి లేదమ్మా సిలబస్. ఆ క్వశ్చన్ చూపి అమ్మా. క్వశ్చన్ చూపించండి. రైట్, మనకు C14లో అవసరం లేదు. ఓకే రైట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చాప్టర్లో? రైట్, మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఈ రోజంతా అవైలబుల్ గానే ఉంటాను. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా వాట్సాప్ చేసినా లేదా నా మొబైల్ నెంబర్ ఫోన్ చేసినా, మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నేను సాల్వ్ చేస్తాను. ఓకేనా? ఈ చాప్టర్ నేర్చుకునేప్పుడు 4 క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. sin C plus sin D ఫార్ములా, sin C minus sin D ఫార్ములా, cos C plus cos D ఫార్ములా, cos C minus cos D ఫార్ములా. ఇవి బాగా నేర్చుకోండి. ఓకేనా? ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మీకు ఈ చాప్టర్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? మీరు బాగా నేర్చుకోవాల్సిన దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1లో ఉన్నటువంటి బాగా ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1లో ఉన్నది ఎగ్జాంపుల్ తో సహా నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 2 చాలా 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 ఇంపార్టెంట్. ఇవే లాస్ట్ 2 years నుంచి ఎక్కువగా అడిగింది వీటిల్లోనే. నెక్స్ట్ మైన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇక్కడ 11, 12, 13 బాగా అడుగుతున్నాడు. అది బాగా చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 11, 12, 13. రైట్, క్వశ్చన్ నెంబర్ 8. ఓకే, sin square A plus sin square 60 A, sin square 60 minus A 3/2. ఓకేనా? రైట్, ఓకే నేను చెప్తాను. మీరు మధ్యాహ్నం ఖాళీగానేరా నువ్వు? రైట్, నాకు ఇప్పుడు ఛార్జింగ్ పూర్తిగా అయిపోయింది. ఓకేనా? చాలా హీట్ అయిపోయింది మొబైల్ కూడా. ఓకేనా? రైట్, నేను మీకు ఏం డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేస్తే నేను దీంట్లోనే ఓపెన్ చేసి చెప్తాను మీకు. ఓకేనా? ఎవరైనా కూడా అందరూ ఆ మొబైల్ నెంబర్ గుర్తుంది కదా అందరికి? 9676683212. ఇది నా మొబైల్ నెంబర్. మీరు నాకు కాల్ చేసినా కూడా నేను చెప్తాను. ఇంకో నెంబర్ కూడా ఇస్తాను చూడండి. జియో నెంబరు 83091054884. ఓకేనా? ఈ 2 నెంబర్లో ఏ నెంబర్ చేసినా కూడా నేను చేస్తాను. ఈ 16 days బాగా కష్టపడండి. మంచి రిజల్ట్ రావాలా. దాదాపు 100 మార్క్స్ తెచ్చుకునే ట్రై చేయండి. ఓకేనా? ఎక్కువ స్మాల్ క్వశ్చన్స్ పైన దృష్టి పెట్టండి. స్మాల్ క్వశ్చన్స్ మనకు కొద్దిగా టఫ్ గా అడుగుతాడు. బిగ్ క్వశ్చన్స్ టఫ్ గా ఉండవు, దాదాపు అవే ఉంటాయి ఇదే చాప్టర్ లోనే.
ఓకేనా రైట్ రైట్ నాకు మీరు 10 తర్వాత ఎప్పుడైనా కాల్ చేసినా నేను అవైలబుల్ గానే ఉంటాను ఓకేనా రైట్ రైట్ అన్న ఓకే బాగా ప్రాక్టీస్ చేయండి 7th చాప్టర్